హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చల్లపల్లి స్వరూపరాణి గారు రాసిన మినుగురులో నుంచి మరో కథ. చట్రాలను బద్దలు కొట్టిన నల్ల వజ్రం దాక్షాయణి వేలాయుధన్. ఆ కథ ఇప్పుడు విందాం. దాక్షాయణి వేలాయుధన్ 1912లో పుట్టి 1978లో చనిపోయారు. దళిత స్త్రీలు విద్య ఉద్యోగాల్లో అరుదుగా రాజకీయాల్లో ప్రవేశిస్తున్నప్పటికీ వారికి కుల పితృస్వామిక సమాజం నుంచి అడుగడుగున ఆటంకాలు ఎదురవుతూ ఆయా రంగాల్లో వారిని ఎదగనీయకుండా తొక్కి ఉంచే పరిస్థితి ఇంకా ఉంది. వీరు అటు స్త్రీల్లోనూ ఇటు దళితుల్లోనూ మరింత మూలకు నెట్టివేయబడి నిచ్చెనమెట్ల వ్యవస్థలో అట్టడుగున ఉన్నారు. దళిత స్త్రీలు కులం, వర్గం, లింగం అనే 3 రకాలైన పెత్తనాల కింద నలిగిపోయి పీడితుల్లోనే పీడితులుగా మిగిలారు. స్త్రీల చరిత్రలో, దళితుల చరిత్రలో దళిత స్త్రీ కానరాకుండా పోవడం వెనుక ఆమె చుట్టూ ముసురుకున్న పై 3 రకాల ఆధిపత్యాలే కారణం. అలాగని వారి చరిత్రలో ఎటువంటి త్యాగాలు చేయలేదా, వారికి చైతన్యం లేదా అంటే ఖచ్చితంగా ఈ సమాజాభివృద్ధికి వారి కృషి చెప్పుకోదగిన స్థాయిలో ఉందనే కాదనలేని సత్యం. మొట్టమొదటి భారత స్వాతంత్ర సంగ్రామం అని చెప్పబడే 1857 సిపాయి తిరుగుబాటులో ఝాన్సీ లక్ష్మీబాయి స్థానంలో ఆమె వేషంలో యుద్ధంలో పాల్గొని వీర మరణం పొందిన జుల్కారీబాయి కోరి త్యాగం గురించి ఇంతకుముందు స్టోరీలో కూడా మనం చదువుకున్నాం. దేవుడి సొంత స్థలం అని చెప్పబడే కేరళ రాష్ట్రంలో దళితులు ఒంటి నిండా బట్టలు వేసుకుని, జుట్టు కత్తిరించుకొని, క్రాపులు చేయించుకొని, వారి స్త్రీలు రవికలు తొడుక్కుని ఊరిలో అందరితో పాటు వీధుల్లో నడవడానికి, బావిలో నీళ్లు తోడుకోవడానికి, స్కూల్కి వెళ్ళడానికి అవకాశం లేని బురద మడుగు లాంటి పరిస్థితుల నుండి ఓ నల్ల కలువ విరిసింది. ఆమె పేరు దాక్షాయణి వేలాయుధన్. కేరళలోని ప్రధాన దళిత కులమైన పులయ కులంలో పుట్టిన ఆమె 1946లో భారత రాజ్యాంగ సభకు కేరళ నుండి ప్రతినిధిగా ఎన్నికై రాజ్యాంగ రచనా క్రమంలో డాక్టర్ అంబేద్కర్ గారితో పాటు క్రియాశీలకంగా పాల్గొనడం ఎవరికైనా విస్మయం కలిగించక మానదు. కులం, పేదరికం, వెట్టి చాకిరి, అవమానీయత అనేవి దళితుల పరంగా దేశవ్యాప్తంగా నిరాటంకంగా కొనసాగుతున్న రోజుల్లో కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ ప్రాంతంలో బోల్గట్టి అనే ద్వీపంలో 1912 సంవత్సరం జూలై 4వ తేదీన దాక్షాయణి జన్మించింది. ఈమె తల్లిదండ్రులు మణి, కుంజన్లు. ఆమెకు ఒక్క అక్క, 2 అన్నలు, ఒక తమ్ముడు ఉన్నారు. అయితే దాక్షాయణి పుట్టేనాటికి కొద్ది సంవత్సరాల ముందు కేరళ బ్రాహ్మణేతర ఉద్యమకారులైన నారాయణ గురు, అయ్యంకాళి వంటి వారు అణగారిన వర్గాల సమస్యల మీద సామాజిక ఉద్యమాలను ప్రారంభించడం విశేషం. దాక్షాయణి తండ్రి కుంజను, మేనమామ కృష్ణేధి, అన్న కె.పి. వెల్లన్లు ఆనాటి దళితుల ఆత్మగౌరవ ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటూ ఉండేవారు. దాక్షాయణి ఎదుగుదల అనేది కేరళ దళిత సమాజం ఒక సామాజిక మార్పుకు గురయ్యే క్రమంలో జరగడం వల్ల ఆ ప్రభావం ఆమె పేరు దగ్గర నుంచి అన్ని అంశాల్లో కనిపిస్తుంది. అప్పట్లో పులయ స్త్రీలకు దాక్షాయణి వంటి పేర్లు ఉండేవి కావు. వారికి సమాజంలో తమ తక్కువ హోదాని సూచించే కాళి, చిక్కి, కురుంబ, అజికి వంటి పేర్లను తల్లిదండ్రులే పెట్టేవారు. దీనికి కారణం తమపై కుల సమాజం రుద్దిన నిమ్నత్వాన్ని వారు కూడా ఆమోదించారన్నమాట. అయితే అప్పటికే ఆత్మగౌరవ చైతన్యాన్ని పొందిన దాక్షాయణి తల్లిదండ్రులు ఆ నిమ్నత్వాన్ని అంగీకరించకుండా తమ కుమార్తెకు సమాజంలో తమ కంటే పై స్థాయిలో ఉండే వెనుకబడిన కులమైన ఎగువాలు స్త్రీలకు పెట్టుకునే సంస్కృతీకరణకు గుర్తుగా ఉండే దాక్షాయణి అని పేరు పెట్టారు. ఇది కింది కులం వారు పైవారు అనుకరించడంగా కనిపిస్తున్నప్పటికీ వారి సామాజిక చలనంలో మొట్టమొదటి మెట్టుగా భావించవచ్చు. దాక్షాయణి తల్లితో పాటు ఆమె మేనమామ, అక్క, 2 అన్నలు క్రైస్తవ మతంలోకి మారగా దాక్షాయణి తన తమ్ముడు కె.కె. మాధవన్ మాత్రం హిందూ మతంలోనే ఉండిపోయారు. అందుకు ప్రత్యేక కారణాలు లేవు. ఆమె కుటుంబీకులు క్రైస్తవంలోకి మారటం వల్ల వారికి కాంట్రాక్ట్ పనులు, పిల్లలకు చదువుకునే అవకాశం కలిగాయి అనవచ్చు. దాక్షాయణి తన కులపు ఆడపిల్లలో మొదటిసారిగా పై బట్టలు ధరించిన అమ్మాయిగాను, తన అన్నదమ్ములు జుట్టు కత్తిరించుకుని, క్రాఫ్ట్ చేయించుకుని, షర్టు తొడుక్కున్న అబ్బాయిలుగాను గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో పులయ కులస్తులు పెత్తందారీ కులాల వారి ముందు తలదించుకుని నడవాలి. వారి జుట్టు కత్తిరించుకొని, పైబట్టలు వేసుకుని వీధుల్లో ఇతరులతో పాటు నడిచినా, సరస్సుల్లో పడవ ఎక్కినా అక్కడ పెత్తందారీ కులాల వారు వీరిని కొట్టేవారు. పులయ కులస్తులు వీధిలో నంబూద్రి బ్రాహ్మణులకు 64 అడుగుల దూరంలో ఉండాల్సిన పరిస్థితి. 1930వ దశకం నాటి కేరళ సామాజిక పరిస్థితులపై ప్రముఖ సంఘ సంస్కర్త అయిన కె.వి. కురుప్పన్ రాసిన నివేదికలో దళిత పురుషులు దాదాపు బట్టలు లేకుండా తమ పెరిగిన జుత్తును ముడివేసుకుంటూ ఉండగా దళిత స్త్రీలు అర్ధనగ్నంగా పైబట్టలు లేకుండా సిగ్గుతో గడ్డిని అడ్డం పెట్టుకుంటూ ఉండేవారిని, వారి స్థితిని వివరించాడు. దాక్షాయణి రోజు పాఠశాలకు 2 గంటల పాటు నడిచి వెళ్ళి చదువుకుంది.
ఆమె నడిచే రోడ్డు చిన్నగా ఉండడమే కాకుండా రోడ్డుకి ఇరువైపులా వ్యవసాయ భూములు ఉండేవి. దాక్షాయణి ఎదురైనప్పుడు ఆ పెత్తందారీ కులాల వారు తనని రోడ్డు దిగి పొలంలో నడవమని అంటే అవసరమైతే మీరే దిగి వెళ్ళండి అని ఆమె వారికి ధైర్యంగా జవాబు చెప్పేది. ఆమెపై తన మేనమామ అన్నల ప్రభావం ఎక్కువ. దాక్షాయణి కొచ్చిన్ రాజు ఇచ్చిన స్కాలర్షిప్తో మద్రాస్ యూనివర్సిటీ అనుబంధ కళాశాలలో రసాయన శాస్త్రంలో బీఎస్సీ చదివింది. తన క్లాసులో దాక్షాయణి ఒక్కతే అమ్మాయి అయినప్పటికీ ధైర్యంగా చదువు కొనసాగించింది. ప్రొఫెసర్లు తనను ప్రయోగశాలలోని పరికరాలను తాకనిచ్చేవారు కాదని ఆమె తన ఆత్మకథలో పేర్కొంది. తర్వాత ఆమె టీచర్ ట్రైనింగ్ చేసి ప్రభుత్వ పాఠశాలలో 10 సంవత్సరాలు టీచర్గా పనిచేసింది. ఆ సమయంలో కూడా ఆమె ఎంతో కుల వివక్షని సమాజం నుంచి ఎదుర్కొన్నాక కుల సమస్య పరిష్కారానికి రాజకీయ అధికారం అవసరమని గట్టిగా నమ్మింది. దాక్షాయణి చిన్నతనంలో పులయ కులస్తులు కొచ్చిన్ పులయ మహాసభ అనే సంఘాన్ని ఏర్పాటు చేసుకుని వారి సమస్యలపై నిరంతరం పోరాడుతుండేవారు. ఒకసారి వారు సమావేశాన్ని జరపాలని ప్రయత్నించగా కొచ్చిన్ రాజు పులయలు తమ భూభాగంలో ఎక్కడా సభలు సమావేశాలు జరుపుకోవడానికి వీల్లేదని నిషేధం విధించారు. తమకంటూ జానడి భూమి లేని పులయలు రాజు ఆదేశాలను ధిక్కరిస్తూ సముద్రం వెనుక నీటిపైన పడవలు ఒకదానితో ఒకటి కలిపి వాటిపైన పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేసి రాజు ఆదేశాలకు అనుగుణంగానే తాము నడుచుకున్నామని ప్రకటించి పెద్ద కుల దురహంకారులకు ఝలక్కిచ్చారు. చారిత్రాత్మకమైన ఈ మహాసమ్మేళనానికి కాయల్ సమ్మేళన్ సరస్సు సమావేశం అని పేరు. 1913లో జరిగిన ఈ సమావేశానికి సుమారు 1000 మంది దళితులు హాజరయ్యారని తెలుస్తుంది. అటువంటి ఆత్మగౌరవ పోరాటాల వారసత్వం నుంచి వచ్చిన దాక్షాయణి తన ఆత్మకథకు సీ హ్యాజ్ నో క్యాస్ట్, సముద్రానికి కులం లేదు అనే పేరు పెట్టుకోవడం విశేషం. దాక్షాయణి జీవించి ఉన్నప్పుడు ఆమె పెద్దగా దీని ప్రచురణపై శ్రద్ధ తీసుకోకపోవటం వల్ల ఇది వెలుగు చూపలేదు. అయితే ఆమె కుమార్తె అయిన డాక్టర్ మీరా వేలాయుధన్ దాక్షాయణి ఆత్మకథను త్వరలో పుస్తకంగా తీసుకురానున్నారు. దాక్షాయణి ఆనాటి దళిత ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసే ఆర్ వేలాయుధన్ని వివాహం చేసుకుంది. వీరిద్దరూ కాంగ్రెస్ వాదులుగా గాంధేయవాదులుగా గుర్తింపు పొందడమే కాకుండా తమ వివాహాన్ని వార్ధాలోని సేవాగ్రామంలో చేసుకున్నారు. వీరి పెళ్లి గాంధీజీ ఆయన భార్య కస్తూరిబా గాంధీ సమక్షంలో ఒక కుష్ఠరోగి అయిన వ్యక్తి నిర్వహించడం విశేషం. దాక్షాయణి దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. వీరి కుమార్తె మీరా వేలాయుధన్ విద్యాధికురాలు. ఆమె దేశంలో గొప్ప సామాజికవేత్తగా మేధావిగా పేరు తెచ్చుకున్నారు. భారత రాష్ట్రపతుల్లో వెన్నెముక గల రాజనీతిజ్ఞుడిగా పేరు పొంది రబ్బర్ స్టాంప్ ఇమేజ్ని బద్దలు కొట్టిన తొలి దళిత రాష్ట్రపతి ఏఆర్ నారాయణన్ దాక్షాయణి భర్త వేలాయుధన్కు స్వయాన మేనల్లుడు కావడమే కాక ఆయన వేలాయుధన్ దంపతుల ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. చిన్నతనం నుంచి సామాజిక చైతన్యం కలిగిన దాక్షాయణి తర్వాత రాజకీయాల వైపు దృష్టి సారించింది. 1945లో ఆమె కొచ్చిన్ ప్రాంతీయ మండలికి సభ్యురాలుగా ఎన్నికై ఆ తర్వాత 1946లో భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి మేలైన భారత రాజ్యాంగ సభకు ఎన్నికైంది. దాక్షాయణి ఆ పదవిలో 1952 వరకు కొనసాగింది. అదే సమయంలో ఆమె భర్త కూడా కొచ్చిన్ ప్రాంతీయ మండలిలో సభ్యుడు కావడం విశేషం. రాజ్యాంగ సభలో మొత్తం 389 మంది సభ్యులు కాగా 15 మంది మహిళలు ఉన్నారు. సుచేత కృపలాని, సరోజినీ నాయుడు, విజయలక్ష్మి పండిట్, దుర్గాబాయి దేశ్ముఖ్, రేణుకారే మొదలైన వారు రాజ్యాంగ సభకు ఎన్నికైన స్త్రీలు. వీరిలో దాక్షాయణి ఒక్కతే దళితురాలు మరియు పిన్న వయస్కురాలు. అప్పటికి ఆమె వయసు కేవలం 34 సంవత్సరాలు. దాక్షాయణి ఒకవైపు గాంధేయవాదిగాను మరోవైపు అంబేద్కర్ అభిమానిగాను తనను తాను అభివర్ణించుకుంటుంది. గాంధీ ప్రభావంతో భారత రాజ్యాంగం ద్వారా ప్రజల్ని సరికొత్త మార్గం వైపు తీసుకెళ్లడం, అంబేద్కర్తో కలిసి కుల సమస్య పైన పటిష్టమైన విధానాలను రాజ్యాంగబద్ధంగా రూపొందించి అణగారిన ప్రజలకు నైతిక భద్రత చేకూర్చడం అనే 2 ప్రధాన ఉద్దేశాల కోసం ఆమె పనిచేసింది. కొచ్చిన్ ప్రాంతీయ మండలిలో సభ్యురాలుగా ఎన్నుకోబడిన నాటి నుంచి ఆమె కుల సమస్య, దాని తాలూకు అంటరానితనం, వెట్టి చాకిరి, అవిద్య, మనుషుల అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి అంశాలపై పోరాటం చేసింది. అంబేద్కర్ రాజ్యాంగ ప్రతిని మొదటిసారిగా సభలో ప్రవేశపెట్టినప్పుడు ఆయన్ని దాక్షాయణి మనసారా అభినందించి ఆ ప్రతిలోని కులపరమైన అంటరానితనాన్ని నిషేధించే ఆర్టికల్ 11 చివరగా 17గా మారింది. దానిపైన విస్తృతంగా చర్చించింది. అంటరానితనం నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రచార కార్యక్రమాలను రూపొందించాలని దాక్షాయణి వాదించింది. కుల వివక్షపై రాజ్యాంగ సభలో జరిగిన చర్చలన్నింటిలోనూ ఆమె అంబేద్కర్కు బాసటగా నిలిచింది. అయితే దాక్షాయణి షెడ్యూల్ కులాలకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని అంబేద్కర్ చేసిన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వారు ఆర్థికపరమైన బానిసత్వంలో పరాధీనతలో ఉన్నంత వరకు ప్రత్యేక నియోజకవర్గాల వలన ప్రయోజనం ఉండబోదని ఆమె పేర్కొంది.
అంతేకాకుండా దాక్షాయిని షెడ్యూల్ కులాలను మైనారిటీలుగా పేర్కొనడానికి వ్యతిరేకిస్తూ అప్పటికి దేశంలో 70 మిలియన్లుగా ఉన్న షెడ్యూల్ కులాల వారు మైనారిటీలు ఎలా అవుతారని ప్రశ్నించింది. ప్రాచీన భారతదేశంలోని రిపబ్లిక్ అనే భావన గొప్ప ప్రజాస్వామికమైనదని లిచ్చవి గణతంత్ర ఉదాహరణగా పేర్కొంది. రాజ్యాంగ పీఠికలో ఈ దేశాన్ని సోషలిస్ట్ రిపబ్లిక్గా పేర్కొనడానికి దాక్షాయిని తన వంతు కృషి చేయడమే కాక రాబోయే సోషలిస్ట్ రిపబ్లిక్ ఇండియాలో కుల వివక్ష, అంటరానితనం అనే సమస్యలను వినబోమనే ఆశావాదాన్ని వ్యక్తం చేసింది. రాజ్యాంగానికి అతీతంగా కూడా దళితులకు నైతిక భద్రతను కల్పించాల్సిన అవసరం ఉందని దాక్షాయిని రాజ్యాంగ సభలో పదే పదే చర్చించింది. ఆమె ముస్లిం ప్రాంతీయ మండలమైన బెంగాల్, పంజాబ్, సింధుల్లో మైనారిటీ హిందువుల కోసం కేటాయించిన స్థానాల్లో షెడ్యూల్ కులాల అభ్యర్థులను నిలబెట్టాలని డిమాండ్ చేసింది. ఆమె కుల సమస్యపై రాజ్యాంగ సభలో ప్రసంగించేటప్పుడు ఉపాధ్యక్షుడిగా ఉన్న హెచ్వి ముఖర్జీ సభలో తనకిచ్చిన సమయం దాటిపోగా మీరు మహిళ కాబట్టి అనుమతి ఇస్తున్నాను అని ఆమెను ఉపన్యాసం కొనసాగించమన్నారు. అయితే రాజ్యాంగ సభ ఉపాధ్యక్షుడు తర్వాత రికార్డుల్లో ఆమె ప్రసంగాన్ని కుదించినట్టు తెలుస్తుంది. దాక్షాయిని కులపరమైన అంశాలనే కాకుండా ఇతర ఆధిపత్యాలను కూడా ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం దగ్గర అధికారాలను కేంద్రీకరించకుండా ప్రాంతాల మధ్య అధికార వికేంద్రీకరణ జరగాలని ఫెడరల్ విధాన స్ఫూర్తిని సభలో చర్చించి తన రాజనీతిజ్ఞతను చాటుకుంది. ఆమె దేశంలోనే మొట్టమొదటి దళిత పట్టభద్రురాలిగా, మొదటి దళిత మహిళా ప్రజాప్రతినిధిగా, పిన్న వయస్కురాలైన పార్లమెంటేరియన్గా గుర్తింపు పొందడమే కాకుండా భారత రాజ్యాంగ నిర్మాణం నిమిత్తం ఏర్పాటైన రాజ్యాంగ సభకు ఏకైక దళిత మహిళా సభ్యురాలిగా ఎన్నికై రాజ్యాంగం పైన జరిగిన చర్చల్లో నిర్మాణాత్మకమైన పాత్ర పోషించింది. దళితులకు సమాజంలో కనీస గుర్తింపు, గౌరవం లేని రోజుల్లో ఆమె కొచ్చిన్ ప్రాంతీయ మండలికి ఎన్నికై సభలో ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడి సభ్యులను ఉలికిపాటుకు గురి చేసింది. రాజ్యాంగ సభలో పదవీకాలం ముగిశాక దాక్షాయిని 1971లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. ఆమె రాజకీయాలతో పాటు అనేక సేవా కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంది. డిప్రెస్డ్ క్లాసెస్ యూత్స్ ఆర్ట్స్ క్లబ్ అనే సంస్థకి అధ్యక్షురాలిగాను, మహిళా జాగృతి పరిషత్కి ప్రారంభ అధ్యక్షురాలిగాను, కామన్ మ్యాన్ అనే పత్రికకు మేనేజింగ్ ఎడిటర్గాను పనిచేసి 1978లో తన 66వ ఏట దాక్షాయిని మరణించింది. దాక్షాయిని విద్యార్థి దశ నుంచి చివరి వరకు ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఆమెకు స్వతంత్ర వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం మెండని ఆమె ప్రసంగాలు, వివిధ సందర్భాల్లో ఆమె చేపట్టిన కార్యక్రమాల వలన తెలుస్తుంది. ధైర్య సాహసాలు, నిర్మోహమాటంగా వ్యవహరించడం దాక్షాయినికి చిన్నతనం నుంచి అలవడ్డాయి. అటు గాంధేయవాదంలోనూ ఇటు అంబేద్కర్ వాదంలోనూ తనకి నచ్చని అంశాలను నిర్మోహమాటంగా చర్చించేది. ఆమె భర్త కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆమె అదే పార్టీలో కొనసాగి తన సొంత వ్యక్తిత్వాన్ని చాటింది. ఈ తరహా రాజకీయ వ్యక్తిత్వం ఈనాటికి స్త్రీల్లో చూడలేము. దాక్షాయిని తన పిల్లలకు నిటారుగా నడవమని తరచూ చెప్పేదని ఆమె కుమార్తె మీరా వేలాయుధన్ అన్నారు. ఆమె కాలేజీ రోజుల్లో సంఘ సంస్కర్తలుగా తమ గురించి తాము చెప్పుకునే కొందరు పెత్తందారీ కులాల యువకులు అంటరానితనాన్ని నిర్మూలించడానికి నిధులు వసూలు చేస్తూ దాక్షాయిని వద్దకు చందా కోసం వస్తే ఆమె అంటరానితనం అనేది దాన్ని పాటించే వారి సమస్య అని వారికి వ్యంగ్యంగా సమాధానమిచ్చింది. దేశానికి స్వతంత్రం వచ్చి 70 ఏళ్లు గడిచి దళితుల పరంగా, స్త్రీల పరంగా ఎన్నో ఉద్యమాలు సాగిన తర్వాత ప్రస్తుత కాలంలో దళిత స్త్రీలు చట్టసభల్లోకి కొంతవరకు ప్రవేశించగలుగుతున్నప్పటికీ అక్కడ వారి మాటకు విలువ ఇచ్చే పరిస్థితి లేదు. అయితే తొలినాళ్లలో ఈశ్వరీబాయి వంటి స్త్రీలు దాక్షాయిని వలె సొంత ధనంతో అరుదుగా నిలిచి వెలిగిన సందర్భాలున్నాయి. సమకాలీన రాజకీయాల్లో మాయావతి వంటి ధైర్య సాహసాలు గల దళిత స్త్రీలు సమాజంలో ఉండే కుల, లింగ పరిమితులను అధిగమించి ఏటికి ఎదురీదుతున్నప్పటికీ చట్టసభల్లో సాటి మహిళా సభ్యుల నుంచి అంటరానితనాన్ని ఎదుర్కోక తప్పక పరిస్థితి చూస్తున్నాం. అటువంటిది 1930, 40, 50 దశకాలలో ఒక దళిత స్త్రీగా అటు చట్టసభల్లోనూ ఇటు సాంఘిక జీవితంలోనూ దాక్షాయిని ఎన్నో కుల పితృస్వామిక వివక్షలను, ఆటంకాలను ఎదుర్కొంది. అయితే తన ధీటైన వ్యక్తిత్వంతో సాంప్రదాయిక చట్టాలను ఛేదించి దళితుల, అణగారిన వర్గాల ఆత్మగౌరవ ఉద్యమాల చరిత్రలోనే కాకుండా స్త్రీల చరిత్రలో కూడా దాక్షాయిని వేలాయుధన్ తళుక్కున మెరిసే నల్ల వజ్రమై నిలుస్తుంది. విన్నారు కదండి, దాక్షాయిని గారి కోసం ఎప్పుడైనా స్త్రీలు ఆత్మవిశ్వాసం, ధైర్యం ఈ రెండు కూడా ఎప్పుడు విడిచిపెట్టకుండా ఉంటే దేన్నైనా సాధించవచ్చు. అనుకున్నది సాధించగలిగే శక్తి
ఆ రెండిట్లోనూ ఉంటుంది. ధైర్యాన్ని కానీ ఆత్మవిశ్వాసాన్ని కానీ విడవకండి, ఎప్పుడు ముందుకే వెళ్ళండి. మీరు అనుకున్నది ఎవరికి తలవగ్గ అవసరం లేదు. అది మంచి పని అనుకున్నప్పుడు తప్పకుండా దాన్ని సాధించి తీరాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు.